పాలకుర్తి నియోజకవర్గం నుంచి కూడా తొలిదశ మలిదశ ఉద్యమకారులు రావడం జరిగింది. ఏదైతే ఈ కమిటీ ఏర్పాటు చేశారు కదా, ఈ కమిటీలో ఉద్యమకారులను గుర్తించే దిశగా చర్యలు నడుస్తూ ఉన్నాయి, ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు. ఎక్కడి నుంచే మీ పేరు, ఏం చెప్తారు ఉద్యమం సంబంధించి, మీరు ఎట్లాంటి పాత్రలో పోషించారు అప్పుడు? నా పేరు జేరిపోతుల సాయిలు, ఆ కడవెండి గ్రామం. ఆ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా చాకలి ఐలమ్మ, ఆ షేక్ బందగి, మలిదేశీ ఉద్యమంలో శ్రీకాంతాచారి నాయకత్వంలో అప్పుడు మేము 2001 నుంచి ఉద్యమం జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పిలుపు వచ్చినా జేఏసీ ద్వారా మేము ఆ పోరాటాలు చేసేది నిరంతరం నడిపించినాం. ఆ సకల జనుల సమ్మెనుకో ఉదాహరణ ఏ పిలిపించినా కూడా ఆ పిలుపులో మేము పనిచేసినాం. అప్పుడున్న ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టినాయి, బైండ్ ఓవర్లు చేసిర్రు. ముఖ్యంగా బైండ్ ఓవర్లు చేసినాక కూడా కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు లోపటుండి కూడా పనిచేసినారు. విప్లవ సంఘాలనుకో మిగతా ఏ ఉన్నా కూడా అప్పుడు అందరు పనిచేసినారు. దాంట్లో బయటకు వెళ్ళకుండా ఉండి వాళ్ళు ఎన్ని పోరాటాలకు నాయకత్వం వహించారో వాళ్ళని కూడా గుర్తించాలి. అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్న పనిచేసిన విద్యార్థులను కూడా ఇప్పుడు వాళ్ళు దాదాపు ఒక 30-40 ఏళ్ళకు వచ్చారు, వాళ్ళను గుర్తించాలి. ప్లస్ రెండవది ఏంటంటే ఉద్యమంలో అన్ని కుల సంఘాలు చేసినాయి, ఏ కులం అని లేకుండా. మన తెలంగాణ జిల్లాలలో ఉన్న 33 జిల్లాలు అందరూ కలిసి ఈ ఉద్యమాన్ని మొత్తం 14 సంవత్సరాలు ఏకదాటిగా పోరాటం చేశారు. అదే మలిదేశ ఉద్యమంలో 69లో జరిగిన ఉద్యమంలో సాగింది. అందులో 360 మంది అమరులైనరు, వాళ్ళని ఎవరు గుర్తించలేదు. ఈరోజు ఈ ఉద్యమం కూడా ఇప్పుడు జరగబోయే ఈ కార్యక్రమంలో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆ తొలిదేశ మలిదేశ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళు ఎంతవరకు ఏ కేటగిరీలో పనిచేసారు, ఎవరెవరిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటాయి. ఏది ఎవరో చెప్పిన మాటలు కాదు, ఇంటెలిజెన్స్ దగ్గర ప్రతి రిపోర్ట్ ఉంటుంది. రెండవది ఏంటంటే ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాకుండా, ఏదో రాజకీయాలకు దాసోహం కాకుండా అందరినీ ఎవరైతే శ్రమపడి పనిచేసినరో వాళ్ళను గుర్తించాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ ఉద్యమకారులను గుర్తించినందుకు మేము ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితిలో కాలయాపన చేయొద్దు. దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు రాముల్ నాయక్ గారు అన్నాడు ఒక మాట, ఆగస్టు వరకు మేము ఖచ్చితంగా ఉద్యమకారులను గుర్తించి అదే కలెక్టర్లు, జిల్లా కలెక్టర్ల ద్వారా మేము మీకు సన్మానాలు చేయిస్తాం. అది ఖచ్చితంగా చేయించాలి ప్రభుత్వం. ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ అమరజ్యోతి బిల్డింగ్ ఉన్నది. ఈ అమరజ్యోతి బిల్డింగ్లో ఈ జరగబోయే ఉద్యమకారులకు ఏది కానీ పెన్షన్లు కానీ ఏది ఇవ్వబోయినా ఇక్కడి నుంచి ఒక గవర్నమెంట్ జీవో చేసి అధికారులను ఇక్కడ పెట్టి వాళ్ళ ద్వారా ఈ అమరజ్యోతి నుండి మొత్తం జరిపించాలి. దీన్ని ఏదో ఖాళీగా ఉంచి ఏదో మీటింగ్ల వరకు పరిమితం చేయకుండా ఇది నిరంతరం జరిగేటట్టు ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ సెంట్రల్ గవర్నమెంటు ఉద్యమకారులను ఢిల్లీ నుంచి గుర్తిస్తుంది. ఇక్కడ కూడా మన హైదరాబాద్లో ఇది హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది అమరజ్యోతి. ఇక్కడి నుంచి ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఉద్యమకారులను ఇంటెలిజెన్స్ వల్ల రిపోర్ట్లు తీసుకొని ఎవరికి తెలియకుండా వాళ్ళకి అందరికీ తెలుసు గవర్నమెంట్కు ఎవరు ఏ ఉద్యమం చేశారు అనేది. దానివల్ల అందరికీ లబ్ధి జరుగుతుంది. బైండ్ ఓవర్లు చేసిన వాళ్ళు కానీ, ప్రజా సంఘాలలో పనిచేసిన వాళ్ళు కానీ, ఎవరిని కానీ ఏ కేటగిరీలో పనిచేసినా ఆ కేటగిరీ వాళ్లకు అంత ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మనతో పాటు మాజీ సర్పంచ్ రెడ్డి రాజుల రమేష్ అన్న కూడా ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చి ఏర్పడింది, కేసీఆర్ గుర్తించలేదు ఉద్యమకారులను అన్నది కూడా ఒక అపోహ చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కమిటీ వేసింది, ఎట్లా చూస్తారు? గతంలో మేము 2001 నుండి తెలంగాణ జలదృశ్యం నుండి 2001 నుండి మేము పనిచేసుకుంటూ వచ్చినాం. ఏ పిలుపునిచ్చినా ఆ రోజు కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా కూడా పిలుపు మేరకు మేము జెండాలు పట్టుకొని మన ఇంట్లో అన్నం తిని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. అయినా కూడా మేము ఎన్ని ధర్నాలు చేసినా, ఏ పిలుపునిచ్చినా కూడా మేము ముందు అంజలుండి కొట్లకైనా దెబ్బలకైనా దేనికైనా ముందు ఉండి మేము కేసులు పడ్డాం, జైలు పాలైనాం, అన్నీ చూసుకుంటూ వచ్చినాం. చేసినా కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు. ఎందుకో కానీ ఇంతవరకు కూడా మమ్మల్ని గుర్తించిన నాయకులు లేరు. సరే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు అప్పుడు ఇచ్చిన 2009 డిసెంబర్ నాడు ప్రకటించిన సోనియా గాంధీ గారు మరి ఈ ప్రభుత్వం గుర్తించింది, దానికి ఒక కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ మేరకు
మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఈ కమిటీలో చాలా వరకు అపోహలు ఏర్పడతా ఉన్నాయి. సో ఎట్లా గుర్తించాలి ఏంటి అనే దాని మీద కూడా సో ఎట్లా చూడొచ్చు అంటే చాలా మంది ఉంటారు ఉద్యమ సమయంలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళు. సో అందరినీ గుర్తించడం న్యాయం అవుతుంది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు? తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్లన్నర ప్రజలు చాలామంది కులాల వైజ్గా అన్ని కులవృత్తుల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. కానీ అందులో కూడా బ్యాండ్ ఓవర్ అయిన వాళ్ళు, కేసులైన వాళ్ళు, కేసులు కాని వాళ్ళు, ఏ రకంగా వాళ్ళు ఉద్యమం చేసారో దాన్ని అన్ని రకాలుగా ఇప్పుడు పెద్దమని చెప్పినట్టుగా అన్ని ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి. పోలీసు వాళ్ళు వీడియోలు తీసినారు, అన్ని రకాలుగా ఉన్నది. అందులో జేఏసీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ ప్రెస్ నోట్ పెట్టిన పేపర్ ప్రకటనలు కూడా ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ కేటగిరీలో ఎట్లా న్యాయం చేస్తారో ఆ న్యాయంగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఒక మాట వినిపిస్తుంది, కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఉద్యమకారులే అనే దాని మీద కూడా మీరు కూడా యువ ఉద్యమకారులు ఎట్లా చూస్తారు ఈ వాక్యాన్ని? వాస్తవం అందులో కంపల్సరీ అది ఉన్నది. ఉద్యమకారులను గుర్తించలేదు. ఆ రోజు కేసీఆర్ గారు ఆ రకంగా ఆయనే చావు రోడ్లో తలకాయ పెట్టి ఎట్లా పోరాటం చేసింది అంటున్నారో మేము కూడా ఆ దశ వరకు కూడా మేము వెళ్ళి పోరాటం చేసినాం. అయినా కూడా మమ్మల్ని గుర్తించకపోవడం వల్లనే ఆ రోజు మా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరం కలిసి మేము కూడా మాకు న్యాయం జరగలేదని మేము కూడా 9 ఏళ్ళ ప్రభుత్వాన్ని దించడం జరిగింది. వాస్తవానికి కూడా మమ్మల్ని గుర్తించకపోవడం వల్ల ఆయనకు నష్టం జరిగింది. ఆ నష్టంతో ఈరోజు ఇప్పటికైనా ఆయన చేసిన తప్పు, ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పు ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది చేస్తానని, ఆ తప్పు చేస్తే దీన్ని కూడా ముందు గుణపడడం తప్పదు. అది గుర్తించి మా అందరికీ తగిన న్యాయం ఏ పద్ధతిలో ఏం చేయాలి, మాకు ఏం చేస్తే బాగుంటుంది. మీరే అన్నారు, నేను మేనిఫెస్టోలో పెట్టారు 250 గదాలు ఇస్తానన్నారు, 25,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇంకా మిగతా మాకు కూడా ఒక హెల్త్ కార్డు మేము కూడా నేను ఒక 20 ఏళ్ళు 2001 నుండి పనిచేసిన. ఇప్పుడు నా హెల్త్ సహకరిస్తలేరు. మా పిల్లలు కూడా నా ఎత్తు అయిపోయారు. ఇప్పుడు మాకు కూడా వాళ్ళు కావాలి కదా, ఒక హెల్త్ కార్డు కావాలి, మమ్మల్ని కూడా గుర్తించాలి గౌరవంగా. ఇప్పుడు పైన ఒక గుడిమల్ల రవికుమార్ బాబు గారు చెప్పారు, ఈ ప్రభుత్వం ఉన్నంత వరకే ఇది ఉంటుంది, కొనసాగుతుంది అనేది కాకుండా దీర్ఘకాలికంగా మేము ఎన్ని రోజులు బతుకున్నామో మా పిల్లలకు ఇప్పుడు వాళ్ళకు స్వతంత్ర సమరయోధులకు ఎట్లా గుర్తించారో మాకు కూడా ఒక జీవో పాస్ చేసి మాకు కూడా బడ్జెట్ కేటాయించి పెట్టి ఇది నిరంతరం కొనసాగించాలని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీరు చేయాలని మేము అనుకుంటున్నాం. అంటే ఫైనల్గా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉందా చేస్తాడు అని చెప్పి ఉద్యమకారులను గుర్తిస్తాడు? ఎందుకంటే కేసీఆర్ మోసం చేసిండు, ఆయన కాదని ఈయన తెచ్చుకున్నారు. నమ్మకం ఉందనుకోవచ్చు ఉద్యమకారులకు? ఏం చెప్తారు? మాకైతే పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఆ నమ్మకం ఎప్పుడు ఏర్పడ్డదంటే మాతో పాటు మా గురువుగారు అయిన ఇప్పుడు జేఏసీ కోదండరామ్ గారు దానికి కేటాయించి కేశవరావు గారిని, రాములనాయక్ గారిని అదేవిధంగా కమిటీ ఇచ్చారు కాబట్టినే వాళ్ళకి ఇచ్చారు కాబట్టినే మాకు నమ్మకం అనిపిస్తుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఆయన జేఏసీ కన్వీనర్గా ఉండి ముందు సలహా సూచనలు ఇచ్చిన కేసీఆర్ గారు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఆ రేవంత్ రెడ్డి గారు గుర్తించి వాళ్ళని ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి మాకు పక్కా ఆ నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను నల్లగొండ నుంచి వచ్చినాము, 69 ఉద్యమకారులు. ఇగో ఈ పేరు లీలా, నా పేరు వనజాత. అప్పుడు 13 ఏళ్ళు, ఇప్పుడు 72 ఏళ్ళు. అప్పుడు శక్తి ఉంది, ఇప్పుడు శక్తి లేదు. మాకు ఏ రాజకీయం తెలియదు. మాకు ఈ గవర్నమెంట్ గుర్తించి మాకు ఇండ్ల జాగా, గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, తర్వాత ఏ గవర్నమెంట్ ప్రోగ్రాంలు అయినా కూడా జెండా ఉందనో ఆగస్టు 15, జనవరి 26 మమ్మల్ని పిలవాలి. మమ్మల్ని పిలవకుండా ఒకసారి అనౌన్స్ చేస్తే మేము మంచంలో పడతామో ఎక్కడ ఉంటామో తెలియదు. మాకు సంతోషపడతాం. మాకు ఆ సంతోషం అనేది ఇవ్వాలి ఈ గవర్నమెంట్. మేము అదే కోరుకుంటున్నాం. మమ్మల్ని గౌరవం అంటే పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టి దండలేయడం కాదు. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు జైల్లోకి వచ్చిండ్రు. ఆ జైల్లో మాకు జైలు పత్రాలు ఉన్నాయి, 2006లో తెచ్చుకున్నాం మేము. మాకు అప్పుడు ఏ డేటు తెలియదు, ఎట్లా పోయినా తెలియదు. ధర్నా శిబిరంలో కూర్చున్నాం, ఆ రోజు ధర్నా చేస్తున్నాం. ఓ రాయెత్తేమంటే రాయెత్తిస్తున్నాం, స్కూల్లో గంట కొట్టమంటే గంట కొడుతున్నాం, వస్తున్నాం, మళ్ళీ ధర్నాలో కూర్చుంటున్నాం. మరి అయిపోయింది, అంత కథ ఒడిచిపోయింది. మా కథ కూడా ఒడుస్తుంది. మాకు న్యాయం జరగాలి, అంతే. ఉద్యమకారులను గుర్తిస్తారనేది మాకు నమ్మకం ఉంది పూర్తిస్థాయిలో. ఎందుకంటే ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి కోదండరామ్ సార్ లాంటి వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ ప్రక్రియ పూర్తిగా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. మా ఉద్యమకారులను గుర్తించడంలో ఎట్లాంటి అపోహ లేదు అనే దాని మీద కూడా ఉద్యమకారులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కల్పిస్తుంది. సంపద ప్రభాకర్, పుట్టన్ మీడియా, హైదరాబాద్ నుంచి.